హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్ అండ్ శారీకి కట్ వర్క్ బోర్డర్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఇలాంటి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఇది పాత ఎంబ్రాయిడింగ్ ప్లేట్, ఇది కొత్తగా తీసుకున్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్. చాలామంది ఈ ప్లేట్ బయట దొరకడం లేదు అండ్ ఆన్లైన్లో దొరకడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇది కొత్తగా తీసుకున్నాను. ఈ కొత్తగా తీసుకున్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని పెట్టి మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసి చూపిస్తున్నాను. చిన్న మిషన్స్కి ఏ మిషన్స్ కన్నా ఈ ప్లేట్ సెట్ అవుతుంది. ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మిషన్ ఈ విధంగా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ముందుగా న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని లేదా మీరు శారీకి వేయాలంటే శారీ క్లాత్ని పెట్టుకున్న తర్వాత ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పైన పెట్టుకోవాలి. కింద నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. బ్లౌజ్ నెక్ని మాత్రం కట్ చేయకుండానే నెక్ మీద డ్రా చేసుకున్న తర్వాత కట్ వర్క్ లాగా బోర్డర్ డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని టైట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసిన క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను. మీరైతే కట్ చేయకుండా ఉన్న క్లాత్ మీద ఫ్లేమ్ని ఫిట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ రఫ్ కింద వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్లోగా క్లాత్ని టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ వర్క్ మీకు క్రాసింగ్ కావాలంటే క్రాసింగ్, రౌండ్ కావాలంటే రౌండ్ డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. ఓన్లీ నేను ఫ్రంటే వేస్తున్నాను కట్ వర్క్. ఇలా నేను స్కై బ్లూ తీసుకున్నాను, స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్ని కింద బాబిన్కి ఎక్కించుకుని పెడుతున్నాను. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెడుతున్నాను. దారం లూజ్గా ఫ్రీగా రావాలి. ఇలా చక్రాన్ని కొంచెం లూజ్ చేసుకుని దారం మాత్రం ఫ్రీగా లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు తెగిపోకుండా వస్తుంది. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న కట్ వర్క్ బోర్డర్ని ముందుగా రఫ్గా లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఈ విధంగా కట్ వర్క్తో నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్తో కట్ వర్క్ బోర్డర్స్ అండ్ ఏ డిజైన్స్ అన్నా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. కింద ఉన్న మల్టీ కలర్ బటర్ఫ్లై కూడా నార్మల్ మిషన్ ఇలాగే డిజైన్ చేసిందే. ఆ వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇంకా ఫుల్గా బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ చేసింది ఎలా ఉంటుందో చూడాలన్నా నా ముందు వీడియోస్లో ఉన్నది, చూడండి. చాలా నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఎంబ్రాయిడింగ్ వర్క్ లానే సేమ్ అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. రఫ్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ బటర్ఫ్లై కూడా చూడండి ఈ నార్మల్ మిషన్తోనే చేసింది. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఆ వైట్ కలర్ క్లాత్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1 కలర్లో వేసాను, మీకు కావాలంటే 2-3 కలర్స్ కూడా కట్ వర్క్ బోర్డర్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.